వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లా చెలిమేల ఏటీడీఓ అధికారి శ్రీనివాసును అడ్డుకున్న విద్యార్థులు. గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థుల ఆవేదన. టీడీపీ నేత బుద్దా వెంకన్నపై మంత్రి అనిల్ కుమార్ సెటైర్. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించిన అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ మద్యం తయారు చేసిన ముఠా అరెస్ట్. సుమారు 25 లక్షల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం చెలిమేల గురుకుల పాఠశాలలో తనిఖీ చేయడానికి వచ్చిన ఏటీడీఓ శ్రీనివాస్ అధికారిని గురుకుల విద్యార్థులు అడ్డుకున్నారు. గురుకుల పాఠశాల భవనం లేక మాకు ఆశ్రమ పాఠశాలలు ఇరుకు గదుల్లో ఉంచి ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఏటీడీఓకు మొరపెట్టుకున్నారు. ఇక్కడున్న సమస్యలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టాల్సి వచ్చిందని విద్యార్థులు ఏటీడీఓకు రోధిస్తూ తెలిపారు. ఒక రోజు కాదు నేనేదో పిల్లలు చెప్పినట్టు ఇచ్చేస్తాను సార్. మొత్తం 440 మంది ఉన్నారు. నేను ఏ రోజు సార్ రోజు నేను రూమ్లో అడిగానా? ఎవరిని అడిగాను నేను ఎవరిని అడిగాను? సార్ నా మీద సీరియస్ అవుతారు సార్. వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేనేదో వాళ్ళు ఏదో చెప్పినట్టు ఇది ఎంతవరకు న్యాయం అండి? 440 మంది ఉన్నారు, ఏమీ లేదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవుతుంది ఒక్క అధికారి కూడా వస్తలేడు, మమ్మల్ని రెస్పాన్స్ అయితే లేడు. మేము ఎలా ఉండడం? ఇక్కడ ఒక్క ల్యాబ్ లేదు, ఒక్క రూమ్ లేదు. 28 రూమ్స్ కి 7 రూమ్స్ ఉన్నాయి. మేము ఎలా ఉండడం అనుకుంటాను? ఒక్కడ వచ్చి రెస్పాన్స్ అయితే లేరు. అసలు బాత్రూమ్స్ లేవు. ఎలా ఉండరు? ఆడపిల్లలు అనేక బాత్రూమ్స్ ఉండాలి, బాత్రూమ్స్ కూడా లేవు. మేము ఎలా ఉండాలనుకుంటాను? అసలు మేము ఇప్పుడు కనుక మాకు రెస్పాన్స్ కాకపోతే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, టీసీ తీసుకుని వెళ్ళిపోతాం. లేకపోతే ఇప్పుడు మాకు సొల్యూషన్ అనేది కావాలి. ఏదైనా ఒకటి వచ్చే వరకు మాత్రం మేము ఇక్కడనే ఉంటాం. అన్నం తినాం, క్లాసెస్కి వచ్చాం, ఎవరైనా ఎవరు చెప్పినా కానీ వినాం. మేము వాటర్ కూడా తాగాం. ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు. మేము హాస్పిటల్ కూడా వెళ్ళాం. ఇప్పుడు మాకు ఏదైనా ఒక రెస్పాన్స్ కావాల్సిందే. అప్పటి వరకు మా పట్టు మాత్రం మేము వదిలాం. టీడీపీ నేత బుద్దా వెంకన్నపై మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేయడం ఆపకపోతే సీఎం జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడాలనే బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటున్నానన్నారని విమర్శించారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేది లేదు, మనం చూసేది లేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడాలని బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని విమర్శించారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేది లేదు, మనం చూసేది లేదు అని అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిల్, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గిందని చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం వరదను వాడుకుంటున్నారని విమర్శించారు. విమర్శలు చేస్తున్న వారికి సరైన స్పష్టత లేదన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై స్పందించిన మంత్రి, టీడీపీ నేతలు ఈ విషయంపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. రోజు వీళ్ళు చెప్తున్నట్టు మేము నిజంగా ఆయన ఇల్లు ముంచాలనుకోనో, ఎవరిల్లో వాళ్ళు చెప్పుకుంటున్న ఇల్లు ముంచాలనుకోనో, 6 రోజుల పాటు మేము శ్రీశైలంలో వదులుంటే 6 రోజుల పాటు 8 లక్షలు, లేదంటే ఇంకొద్దిగా 8 లక్షలు వదిలింది మేము ఇంకొద్దిగా ఇంపౌండ్ చేస్తే 10-12 లక్షలు వస్తుంది కదా సార్. ఇంకొద్దిగా ఒక 20 టీఎంసీస్ మేము కానీ అట్ట ఇంపౌండ్ చేస్తే దాదాపు అది 10 లక్షలు టచ్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఒక పీక్లో మాత్రమే 8,05,000, అది కూడా 17th అనుకుంటా, మేబీ 16th నైట్ 17th మాత్రమే టచ్ అయింది తప్ప ఎక్కడ కూడా రాలా. సో ఈ ఏదైతే ఇప్పుడు నాకు కొంతమంది మాట్లాడారు,
పూర్తిగా నింపకుండానే ఒక పైనుంచి ఫ్లోస్ హెవీగా వస్తున్నప్పుడు కొద్దిగా కుషన్ అనేది పెడతారు, ఒక 20 TMCO 15 TMCO. ఈరోజు మీరు ఆల్మట్టి తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్లోస్ మీరు తీసుకుంటే ఒక 20 TMC అనేది పెట్టే వదిలేరు, అంతేగాని ఆ 20 FRLకి మొత్తం నింపి వదల్లా. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చే వరదని కూడా దాన్ని ఇంపౌండ్ చేసుకొని వదిలేదానికి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే కారణం పూర్తిగా నింపకుండా వదిలేని ఆల్మట్టి వాళ్ళు ఏమన్నా మన ఆంధ్రాని ఏమన్నా ముంచేయాలని చెప్పి ఏమన్నా వదిలేరా, తెలంగాణ ఆంధ్రాని ముంచేయాలని వదిలేరా? సో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక రాజకీయ కోణంలో ఒక విమర్శలా కాకుండా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. కాబట్టి శ్రీశైలంకి సంబంధించిన అక్కడ అధికారులు, నాగార్జున సాగర్ అధికారులు, మా ENCలు, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ PSలు అందరూ చిన్న అధికారుల దగ్గర ELలు DEలు అందరూ కూడా ఇరిగేషన్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు పులిచెంతలకు సంబంధించిన SCలు కానీ CEలు కానీ అందరూ కూడా ఎక్కడికి ముందుగానే దాన్ని వదులుకుంటూ వాళ్ళు ఒక దీంతో చేయటం జరిగింది. ఈరోజు ఇనండేషన్కి సంబంధించి ఖచ్చితంగా అంత పెద్ద వరద వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడైతే రివర్ బెడ్లో ఉన్న పొలాలు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, కొంత డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో 2009 తర్వాత ఇంత ఎత్తున ఫ్లడ్ రాలేదు. కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు గురవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి డ్యామేజ్ అండ్ కాంపన్సేషన్ వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి ముందుగానే అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఏదైతే ప్రజల్ని రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళటం కానీ అన్ని రకాల చర్యలు కూడా దాదాపు ఒక కృష్ణా జిల్లాలోనే దాదాపు చూస్తూ ఉంటే దాదాపు 8,000 మంది పైగా ఉన్నారు. దాదాపు అన్నీ కూడా గుంటూరు జిల్లా కానీ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. 53 విలేజెస్, దాదాపు 14 మండలాలు గుంటూరు డిస్ట్రిక్ట్స్లో అన్నీ కూడా పంటలు కానీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించి అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇంత ఇదిగా చేస్తుంటే కూడా ఇంకొక ఆర్టికల్ నేను చదివాను నిన్న. ఏంటంటే ఇంత నీళ్లు సముద్రంలోకి పోతున్నా రాయలసీమ ఎండిపోతుంది, రాయలసీమ వీళ్ళు సరిగ్గా మార్చేయటం 844 యాదాద్రి భువనగిరి జిల్లా ముక్తాపూర్ గ్రామం అబ్దుల్ నగర్ గ్రామ శివార్లో కల్తీ మద్యం తయారు చేసిన ముఠాని అబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 5గురిని విచారణ చేపట్టారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుండి నకిలీ మద్యం, ఖాళీ బాటిళ్లు, మూతలు, క్యాన్లు, లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 25 లక్షలుగా ఉంటుందని అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మీడియాకు వెల్లడించారు. యూనిఫామ్లు ఉన్నోళ్ళు అటు చేయాలి. ఈ లేబుల్స్ మన వైన్ షాప్ల మీద ఉంటుంది, వైన్ షాప్లో ఉంటాయి. మన ప్రతి బాటిల్ మీద కూడా ఇది చాలా సీక్రెట్ కోడ్. కాకపోతే వీళ్ళకి ఒక్క బాటిల్ మీద చాలా జాగ్రత్తగా తీసి దాన్ని ఫేక్గా తయారు చేసింది. ఇవి మీరు ఇన్ని కూడా 1400 అబ్జర్వ్ చేస్తే ఒకటే నెంబర్ ఫేక్ ఎట్లా అంటారు మేడం మీరు అనడానికి ఆనవాలి అని అంటే ఒకటే నెంబర్. వాడు ఒక్క బాటిల్ మీద చాలా జాగ్రత్తగా తీసేసి దాన్నే డూప్లికేట్ చేసింది జరిగింది 2 months నుంచి. ఒకసారి ఫస్ట్ తెచ్చుకున్నారు, అది అయిపోయింది. మళ్ళీ మొన్న జూలై 26, 27న ట్రాక్ చేసినాం ఆయన రికార్డు. ట్రాక్ చేస్తే కాల్ డేటా అంతా తెప్పిస్తే ఔరంగాబాద్ పోయినట్టు మనకి కాల్ మాట్లాడినట్టు కూడా తెలిసింది. సో మళ్ళీ జూలైలో వెళ్ళిండు, జూలై లాస్ట్లో వెళ్ళి ఒక 3 క్యాన్లు మళ్ళీ RS తీసుకొచ్చి తయారు చేసి ఆగస్ట్ 1 నుంచి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న వేటలో ఉన్నాడు ఆయన. మంచిగా వ్యాపారం సాగుద్దని, కానీ మనకు దొరికిపోయిండు వీళ్ళకి. అయితే అందులో లాభార్జన చేద్దామని లకారం షాప్ నడిపినప్పుడు హ్యాపీగా ఉన్నాడంట అతను.
ఈసారి షాప్ రాలేదు. 17లో మళ్ళీ మన ఆప్షన్స్ అయినప్పుడు షాప్ రాలేదు. సో దురాలోచనతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది రెండోసారి మనం వాడు తేవడానికి వెళ్ళంగానే మనం పట్టుకున్నాం. అక్కడ చేసిన లిక్కర్ కూడా మనకు దొరికింది. అక్కడ ఆ కలర్డ్ లిక్కర్ ఉంది చూడండి, కలర్డ్ లిక్కర్ అంటే ఇదే దీన్నే ఓసి బాటిల్లో పోస్తాడు, అదే దాన్ని బ్లెండర్ స్ప్రైట్ అంటాడు, అదే దాన్ని రాయల్ స్టాగ్ అంటాడు. ఈ దొంగ లేబుల్స్ వేసేస్తారు దాని మీద. ఆ మూతలు ఢిల్లీ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారు వాళ్ళు, దాని ట్రాన్స్పోర్ట్లో వేసుకొని అవి కూడా వాళ్ళు మూతలు కొట్టడంలో కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. మీడియం ఫస్ట్ అయితే మీడియం మిత్రులందరికీ స్వాగతం. ఎక్సైజ్ లీజ్ ఇయర్ వచ్చే నెలతో ముగుస్తుంది. దానిలో భాగంగానే కమిషనరేట్ నుంచి ఆదేశాలు ఏమందినాయంటే విస్తృతంగా తనిఖీలు చేపట్టండి. కొందరు నౌకర్నామాదారులు కానీ వాళ్ళు లేకున్న లైసెన్స్. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెందిన మరిడియా, సత్యనారాయణ, ఏడుకొండలు మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీహెచ్ఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళంతా దాదాపు దాంట్లో ఇంక్లూడింగ్ డ్రైవర్ 11 మంది ఉన్నారు. వీళ్ళు నిన్న సాయంత్రం అన్నవరం వెళ్ళి అన్నవరం దర్శనం ఉదయం చేసుకుని అక్కడి నుంచి తలుపులమ్మలో వెళ్ళి అక్కడ భోజనాలు అయిన తర్వాత బయలుదేరారు. రిటర్న్ జర్నీలో వీళ్ళంతా మట్టపర్రు మల్కిపురం మండలం అంత మేలు. ఆ వ్యాన్లు కొత్త వ్యాన్లు తిరిగి వస్తుంటే ఆ డ్రైవరు నిద్రమత్తులో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీ గుద్దడం జరిగింది. ఆ డాష్లో దాదాపు 3 చనిపోయారు. రిమైనింగ్ డ్రైవర్తో సహా ఇంజర్డ్ అయ్యారు. 8 చనిపోయిన వాళ్ళు చెలిపోయిన మరిడిగా, చెలిపోయిన సత్యనారాయణ, మట్టపర్తి 7 మంది. వీళ్ళు 3 అంతా 11 మంది ఒకే గ్రామానికి చెందినవారు. అంటే వాళ్ళు బంధువులకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ అది బుక్ చేసి ఫార్మాలిటీస్ బుక్ చేసి మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి సైరా టీజర్ ఈ రోజు విడుదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి హేమహేమి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా టీజర్ కొణిదెల ప్రొడక్షన్స్ విడుదల చేసింది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ యాక్షన్ సీన్లతో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్న ఈ టీజర్ను మీరు చూసేయండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముత్యంరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో ప్రతిరోజు వారి కూలికి పోతున్న 500 మందికి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వలన వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లా బాగా అభివృద్ధి జరిగిందని కలెక్టర్ అంటున్నారు. జిల్లా అభివృద్ధి జరిగితే మరి ప్రజలకు సౌకర్యాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇలాంటి ఇబ్బందులు ఇంకా ఎన్నో ఉన్నాయని అన్నారు. బిల్డింగ్ కార్మికుల ఐక్యత, బిల్డింగ్ కార్మికుల ఐక్యత, బిల్డింగ్ కార్మికుల ఐక్యత, బిల్డింగ్ కార్మికులకు లేబర్ అడ్డ మీద పెద్దపల్లి లేబర్ అడ్డ మీద పనిచేసేటువంటి భవన నిర్మాణ తాగునీటి సౌకర్యం కల్పించాలని, మరుగుదొడ్లు నిర్మించాలని, నీడా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా సంక్షేమ బోర్డులో
కార్మికులందరినీ సభ్యులుగా చేర్పించాలని, సంక్షేమ బోర్డు పథకాలు అందించడంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించాలని, సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలను కార్మికులకు ఇవ్వడానికి మధ్య దళారుల వ్యవస్థను రద్దు చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ సమస్యల మీద సిఐటియు పనిచేస్తున్నది. ఈ లేబర్ అడ్డాల మీద తాగునీరు, మరుగుదొడ్లు, నీడ వసతులు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో మున్సిపాలిటీలో సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో 70 సంవత్సరాల దావునూరి రామయ్య మృతి చెందాడు. గత నెల కానూరు గ్రామంలో కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకుండా బస్టాండ్ ఆవరణలో తిరుగుతున్న ఈ అనాథ వృద్ధుడిని రాయగిరిలో గల సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రమ కోఆర్డినేటర్ ఎండి నజీర్ మియా సమక్షంలో కోనూరు ఎంపీటీసీ శివానంద్ ఆశ్రమంలో చేర్పించారు. నా అనే బంధువులు ఎవరూ లేనందున ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి మహమ్మద్ యాకూబీ తానే కన్న కూతురిలా భావించి శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఒక్క నిమిషం సార్ మేము ఓకే ఒక్కసారి ఫోటో దిగి అది కెమెరా ఒకటి తీరుతారా అన్ని తీరుతారు రాత్రి పట్టుకో అన్నీ నువ్వు జరగ ఒకసారి ఆగ ఉండు ఒక నిమిషం అన్న మీరు ఉండను అన్నా సార్ సార్ అయిపోయింది ఇప్పుడే ఇక్కడికి ముందుకు వచ్చిన అంటే ఈ రోజు అంత్యక్రియల్లో కంప్లీట్ అయింది ఇప్పుడే వచ్చి ఆశ్రమానికి సంబంధించిన యువకులు కానీ పెద్దలు కానీ ఉపేందరు అలాగే మహేష్ స్వామి ఓకే ఓకే రెడ్డి గారు నరసింహన్న ఇప్పుడు మా డాక్టర్ సాబ్ నవీన్ ఇతర కూడా నాతో పాటు పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాయగిరిలో ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి ఏ రకమైన సేవకైనా ముందుదలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు రాయగిరి గ్రామంలో ఉన్న సహృదయ అనాథాశ్రయంలో మొన్న 17వ తారీఖు నాడు చనిపోయిన అనాథ దేవునూరి రామయ్య గారు చనిపోయిందని తెలియగానే ఈ ఆశ్రమం వాళ్ళు మాకు సమాచారం ఇచ్చి గ్రామంలోని కొందరి సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో మా అందరి సహకారంతో సహాయం తీసుకొని వారి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. తద్వారా సమాజంలో ఉన్న ఏదైతే చేతగాని లేదా వెనకబడ్డ వారు ఉన్నారో వాళ్ళందరికీ సహాయంగా నిలబడి వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళు చనిపోయేంత వరకు 7వ తారీఖు ఆయన మరణించిన ఆయన పేరు దావునూరి రమణయ్య. ఆయన ఏజ్ 70 సంవత్సరాలు. ఎందుకంటే ఈరోజు పిల్లలున్నా కూడా భారమయ్యి చనిపోతే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కనీసం చూడకున్నా కూడా చనిపోయిందంటే
వాళ్ళ పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళి చేయాలనే వాళ్ళకు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో వృద్ధాప్యం రాగానే చాలా సమాజంలో భారమైపోతున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో మాకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇచ్చి పేరు పేరున వాళ్ళకు మేము మా సౌహృదయ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ యూత్ వాళ్ళకు, ఎందుకంటే ఈ పిల్లలకు ఈ సమాజంలో ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఎప్పుడైనా డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మనిషితో ఏమక్కరా అనే చూసుకుంటూ వెళ్తుంటారు, కానీ వాళ్ళకు సేవ చేద్దాము ఏదైనా ఆలోచన అనేది తగ్గుతున్నది. అందుకని ప్రతి ఒక్కసారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే తను హిందువు కాబట్టి ఆయన ఏంటంటే హిందూ సాంప్రదాయంగా ఎందుకు నేను ముస్లిం అయిన ఎందుకు చేసిందంటే ఆయన ఆత్మశాంతి కొరకు, ఆయన హిందువు కాబట్టి ఆయన లాస్ట్ చివరికి మనశాంతిగా ఆయన చనిపోయినా కూడా ఆయనకు ఎలాంటి లోన్ లేకుండా ఆయన మంచిగా స్వర్గంగా అందుకోవాలని నేను ముందుకొచ్చి నేను ఆయన దాన సంస్థలు చేసినాను. ఎందుకంటే ఇలాంటి పిల్లలు కూడా ముందుకొచ్చి ఎవరైనా సేవ చేసే వాళ్ళ పట్టుదల ఇవ్వాలని వాళ్ళని కూడా నేను ప్రతి ఒక్క మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే స్పందించి వచ్చినందుకు మరొకసారి వృద్ధుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాల్లో హనుమకొండలో చేశాను, కానీ నా పేరంటే అందరూ తెలుసు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచెర్ల గ్రామంలో రకరకాల విన్యాసాలతో బన్నీ పీరిసబ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలను గత 200 సంవత్సరాల నుండి కులమత భేదాలు లేకుండా గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్నారని గ్రామ పెద్దలు చెప్పారు. ఈ ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ సిద్ది రామప్ప, ఎంపీటీసీ అలీ, గ్రామ ప్రజలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గట్టు మండలం గద్వాల తాలూకా జోగులాంబ జిల్లా మాచెర్ల గ్రామంలో వెలిసినటువంటి దాదాపు 200 సంవత్సరాల క్రితం సయ్యద్ బన్నీపీర్ సాహెబ్ గారి గంధం కార్యక్రమం ఈరోజు జరగమైనది. ఇందులో హిందూ ముస్లింలు అందరూ ఐక్యతతో పాల్గొని కార్యక్రమం చూశారు. కానీ దీని ప్రతిగా దీని గురించి గురువులు కానీ దీన్ని పెద్దలు ఎలా గౌరవిస్తున్నారనే విషయాన్ని చాలా తక్కువ మంది తెలుసు. ఇప్పుడు ఈ జరిగిన కార్యక్రమం అంతా చూస్తుంటే ఇప్పుడిప్పుడే మన దర్గా గురించి జనాలకు అందరికీ తెలిసిన దానికి చాలా సంతోషకరంగా ఉంది. మొదటిగా ఇలాంటి ఈ కార్యక్రమం మరి ఇంకా ముందుకు తీసుకెళ్లి ముస్లిం సోదరులు అందరూ అలాగే హిందూ సోదరులు అందరూ కలిసి చేసే ఈ దర్గా పండుగను సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలో ఈనాం భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా తాత తండ్రుల నుండి నేటి వరకు దళితులు సాగు చేసుకుంటున్న ఈనాం భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో 100 దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఇటీవల ప్రకటించినట్టుగా కేసారం గ్రామంలో ఉన్న ఈనాం భూములను సాగు చేసుకుంటున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇనాం భూములు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. కేసారం గ్రామంలో ఇనాం భూములు చేసుకుంటున్నటువంటి రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. కేసారం గ్రామంలో ఇనాం భూములు సేద్యం చేసుకుంటున్న ఎస్సీలకు ఇవ్వాలి వెంటనే పట్టాలు ఇవ్వాలి. కొత్త పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. కేసారం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఎస్సీలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇనాం భూములు గత తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీలకు వెంటనే పట్టాలు. వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇవ్వాలి. ఇనాం భూములు సేద్యం చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. మంత్రి ఆదేశాల ప్రకారం కేసారం గ్రామంలో ఇనాం భూములు చేసుకుంటున్న వారందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి. కేసారం గ్రామంలో ఇనాం భూములు వ్యవసాయం చేసుకుంటున్న వారి రైతులందరికీ వెంటనే పట్టాలు వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో చిన్న వయసులోనే లీడర్గా ఎదిగి ప్రజల మన్ననలు పొందుతున్న గడ్డం జీవన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి కావాలన్నా నేనున్నానని తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. కోడిమ్యాల మండల కేంద్రంలో 4వ సభ్యునిగా గెలుపొంది ఉప సర్పంచ్గా ఎన్నికైన గడ్డం జీవన్ రెడ్డి ఆ వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్రహించి 10,000 రూపాయలు ఖర్చు చేసి 2,000 లీటర్ల దోమల నివారణ స్ప్రే ఆయనే దగ్గరుండి చల్లి ప్రజల మన్నన పొందాడు. ఇలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వారు కూడా ముందుకు వస్తే గ్రామంలో సమస్యలు ఉండవని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్గా 4వ వార్డు నుంచి ఎన్నికైన నేను ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని, వాళ్ళ ఆరోగ్యరీత్యా బాగోగులు సరిగా ఉండాలని ఆలోచించి ఉప సర్పంచ్గా ఎన్నిక కావడానికి ముఖ్య కారణమైన 4వ వార్డు ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 4th వార్డులో ఉన్న దోమల బెడద మరియు పందుల బెడద ఎక్కువ ఉండడం వలన దోమల బెడద తగ్గించడం కోసము
సొంత ఖర్చులు పెట్టుకొని 10,000 రూపాయల ఖర్చులు పెట్టుకొని సొంతంగా గడ్డి మందు దోమల మందు ఈరోజు 4th వార్డు పరిధిలో కొట్టించడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ కావడం వలన సిబ్బంది కొరత కొంతవరకు ఉన్నది. కాబట్టి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మెయిన్ ఇక్కడున్న 4th వార్డుల యువతను భాగస్వామ్యం చేస్తూ నేను వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ఇటువంటి కొనసాగదామని అనుకుంటూ ముందుకెళ్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫాబాద్ జిల్లా చెలిమేల ఏటీడీఓ అధికారి శ్రీనివాసును అడ్డుకున్న విద్యార్థులు. గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థుల ఆవేదన. టీడీపీ నేత బుద్దా వెంకన్నపై మంత్రి అనిల్ కుమార్ సెటైర్. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించిన అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ మద్యం తయారు చేసిన ముఠా అరెస్ట్. సుమారు 25 లక్షల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.